నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా అక్టోబర్లోనే జరిగేలా ఉన్నాయి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోని ఇబ్బందులను అధిగమించడానికి ఆయన విస్తృతంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశం పైన ఒక క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34% పెంచి అమలు చేయబోతున్నారు. అయితే స్థానిక ఎన్నికలు అక్టోబర్లోనే ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఎందుకంటే 16వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గడువు అక్టోబర్. ఈ నెల దాటిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే 16వ ఆర్థిక సంఘం అందించే నిధులను రాష్ట్రం కోల్పోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు సుమారు 16,600 కోట్లు 16వ ఆర్థిక సంఘం నిధులు లభిస్తాయి. అలాగే పట్టణ స్థానిక సంస్థలకు 12,150 కోట్లు లభిస్తాయి. అక్టోబర్ నెల దాటిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే 16 ఆర్థిక సంఘం అందించే భారీ నిధులను రాష్ట్రం కోల్పోవాల్సి వస్తుంది. అయితే అక్టోబర్ నెలలో ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న ఆటంకం ఏంటి అని ఆలోచిస్తే ప్రధానంగా రాష్ట్రంలోని అనేక పట్టణాలు, కార్పొరేషన్లకు సమీప గ్రామాల విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉంది. ఈ అంశం పైన కోర్టు కేసులు చాలా ఉన్నాయి. 2021లో సమీప గ్రామాల విలీన అంశంపై కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి కూడా ఖచ్చితంగా అక్టోబర్ నెలలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. కేసులు వేసిన వారితో మాట్లాడి వాటిని ఉపసంహరించుకునేలా ఒప్పించాలని ఆయన సూచించారు. వారు మాట వినని పక్షంలో ప్రస్తుతానికి సమీప గ్రామాల విలీన ప్రక్రియను పక్కన పెట్టి ఎలక్షన్లకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. స్థానిక ఎన్నికలు ప్రజానాడిని తెలియజేస్తాయి. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలలో కొన్ని అంశాలపై అనుకూలత, మరికొన్ని అంశాలపై వ్యతిరేకత ఉన్నాయి. అనుకూలత ఎక్కువగా ఉందా, వ్యతిరేకత ఎక్కువగా ఉందా అనే స్పష్టత స్థానిక ఎన్నికల తర్వాతే లభించే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి, పరిపాలనలోని పొరపాట్లు దిద్దుకొని పరిపాలనను మరింత మెరుగుపరుచుకోవడానికి కూటమికి స్థానిక ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయి. అందుకే ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్న విజనరీ లీడర్ చంద్రబాబు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి గ్రామాలే కీలకం. అధికార వికేంద్రీకరణ జరగాలంటే గ్రామాలు, పట్టణాలు, నగరాలలో కూడా ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే చిట్ట చివరి పౌరుడి వరకు ప్రజా పరిపాలన చేరుతుంది. అదే నిజమైన డెమోక్రసీ లక్ష్యం. అందుకే ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న ప్రతి నాయకుడు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి మొగ్గు చూపుతారు. స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేసిన ఏ నాయకుడు ప్రజానాయకుడు కాలేరు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.